హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేయబోయే మూవీ పేరు సీడీ. సోది లేకుండా మూవీలోకి వస్తే స్టార్టింగ్లో మనకు ఒక విశాలమైన డెజర్ట్ని చూపిస్తారు. అక్కడ ఒక చిన్న అబ్బాయి ఎడారిలో నడుస్తున్నట్టుగా చూపిస్తారు. చూడడానికి చాలా నార్మల్గానే ఉంటుంది, కానీ కరెక్ట్గా చూస్తే ఆ అబ్బాయి ఒక మనిషి ఫింగర్ని చప్పరిస్తూ దాన్ని తినడానికి ట్రై చేస్తున్నట్టుగా చూపిస్తారు. కాసేపటికి విన్నమ్ అనే వ్యక్తిని చూపిస్తారు. అతను ఒక ఫోటోగ్రాఫర్ అయి ఉంటాడు. అతను సన్ ఎక్లిప్స్ ని ఫొటోస్ తీయడం కోసం అక్కడికి వస్తాడు. ఈవినింగ్ వరకు ఫొటోస్ తీస్తూనే ఉంటాడు. తిరిగి వెళ్తుండగా ఒక అబ్బాయి బాధగా ఒక చెట్టు కింద కూర్చొని ఉండడం చూస్తాడు. ఆ అబ్బాయి దగ్గరికి వెళ్ళి అడగగా అతను తప్పిపోయానని చెప్పి నేను మా అమ్మ నాన్నల దగ్గరికి వెళ్ళాలి అంటూ పరిగెత్తుతుంటాడు. విన్నమ్ అక్కడే ఉండి ఏం చేయాలో అని ఆలోచిస్తుంటాడు. ఆ గ్యాప్లోనే ఆ అబ్బాయి ముందుకు డైరెక్షన్స్ని చూయిస్తూ మా పేరెంట్స్ అటువైపు వెళ్ళారు అని వెళ్తుంటాడు. ఒక్కడినే విడిచిపెట్టి వెళ్ళలేక అతని వెనకే వెళ్తాడు విన్నమ్. అక్కడి నుండి చాలా దూరం తీసుకెళ్తాడు. అప్పటికే నైట్ అయిపోతుంది. విన్నమ్కి అసలు ఆ ప్లేస్ ఏంటో కొంచెం కూడా ఐడియా ఉండదు. అక్కడి నుండి ఎలా బయటికి వెళ్ళాలో అతనికి అర్థం అవ్వదు. అప్పుడే ఆ అబ్బాయి ఒక విచిత్రమైన స్మైల్ని ఇచ్చి అక్కడి నుండి వెళ్తాడు. అతను ముందే ప్లాన్ చేసి విన్నమ్ని అక్కడ ఇరికిస్తాడు. అనుకున్నట్టుగానే జరుగుతుంది. విన్నమ్కి హెల్త్ పాడవుతూ వస్తుంది. అక్కడి గాలికి వెదర్కి అతను ఇంకా నడవలేకపోతాడు. ఇక షెల్టర్ కోసం వెతుకుతూ ఉంటాడు. లక్కీగా అతనికి కొంచెం దూరంలోనే ఒక ఇల్లు కనిపిస్తుంది. బట్ ప్రాబ్లం ఏంటంటే ఆ ఇంటికి వెళ్ళాలంటే కొండని దిగాల్సి ఉంటుంది. అక్కడికి వెళ్ళడానికి పైనుంచి నిచ్చెన కూడా వేసి ఉంటుంది. ఆ నిచ్చెనని యూజ్ చేసి కిందకు దిగి ఇంట్లోకి వెళ్తాడు. అక్కడ ఒక లేడీ ఉంటుంది. తన పేరు అలీనా. విన్నమ్ నేను తప్పిపోయాను, అసలుకు ఇది ఏం ప్లేస్ అని అడుగుతాడు. కానీ ఎలీనా ఎలాంటి ఆన్సర్ ఇవ్వదు. లోపలికి వచ్చి అన్నం తిను అని అంటుంది. ఇది విన్నమ్కి విచిత్రంగా అనిపిస్తుంది. బికాస్ ఎలీనాకి విన్నమ్ కంప్లీట్గా స్ట్రేంజర్. బట్ స్టిల్ ఎలాంటి డీటెయిల్స్ ఏం అడగకుండా క్యాజువల్గా ఉంటుందని అతనికి ఇంకా వేరే ఆప్షన్ లేదు. బయట చావడానికి బదులుగా లోపలికి వెళ్ళడం బెస్ట్ అనుకొని వెళ్తాడు. కానీ అతనికి ఫ్యూచర్లో తెలుస్తుంది లోపలికి రావడం కన్నా బయట చావడమే బెస్ట్ అని. ఇక తినడానికి కూర్చుంటాడు, కానీ అతనేం తినడు. అలీనా ఆ నైట్కి అక్కడే ఉండమని చెప్తుంది. ఇంకా అతనికి వేరే ఆప్షనే ఉండదు కాబట్టి సరే అని ఒప్పుకుంటాడు. విన్నమ్ పడుకొని కాసేపటికి ముందు అలీనాని చూస్తాడు. తను బట్టలన్నీ విప్పేసి ఉంటుంది. ఇక నెక్స్ట్ మార్నింగే అతను లేచి బయటికి వెళ్ళిపోవాలని అనుకుంటాడు. కానీ లాస్ట్ నైట్ అతను ఎలా అయితే నిచ్చెనని దిగి వచ్చాడో ఆ నిచ్చెన ఇప్పుడు కనిపించదు. అతను ఇప్పుడు ఎక్కడైతే ఉన్నాడో అతని చుట్టూ మొత్తం పెద్ద పెద్ద కొండలు ఉన్నాయి. అవి ఎక్కాలంటే ఖచ్చితంగా నిచ్చెన కావాల్సిందే. ఇక విన్నమ్ అలీనా దగ్గరికి వెళ్ళి అక్కడ ఉండాల్సిన నిచ్చెన ఏమైపోయింది అని అడుగుతాడు. దానికి అలీనా వాళ్ళు దాన్ని ఎప్పుడో తీసుకెళ్లిపోయారు అని అంటుంది. వాళ్ళంటే ఎవరు అని విన్నమ్ అడుగుతాడు. దానికి ఎలాంటి ఆన్సర్ని ఇవ్వకుండా తన పని తను చూసుకుంటూ ఉంటుంది. చాలా విచిత్రమైన అమ్మాయిలాగా అనిపిస్తుంది. విన్నమ్ ఎలా అయినా సరే అక్కడి నుండి బయట పడాలని కొండని ఎక్కాలని అనుకుంటాడు. అతని దగ్గర ఉన్న క్లైంబింగ్ హ్యామర్ సహాయంతో అతను కొండను ఎక్కుతూ ఉంటాడు. ఆల్మోస్ట్ ఎక్కేస్తాడు. ఇంకా కాసేపట్లో బయట పడిపోవచ్చు అని అనుకున్నంతలోపే పైనుంచి పిల్లలు నవ్వుతున్న చప్పుళ్ళు వినిపిస్తాయి. అప్పుడే పైనుంచి ఎవరో అతని మీదికి మేకతలని విసిరేస్తారు. దాంతో విన్నమ్ కాలు స్లిప్ అయి కింద పడతాడు. అంత పైనుండి కింద పడడం వల్ల స్పృహ తప్పుతాడు. అతనికి ఇంకా నైట్ మెలకువ వచ్చి చూసుకుంటే అతని కాలుకు హ్యామర్ గుచ్చుకొని ఉంటుంది. ఆ నొప్పికి పిచ్చోడిలాగా అరుస్తూ ఉంటాడు. అలీనా అతని దగ్గరికి వచ్చి అతనికి హెల్ప్ చేసి ఇంట్లోకి తీసుకెళ్తుంది. విన్నమ్ నైట్ అంతా ఆలోచిస్తూ అలీనాతో అసలుకు నన్నెవరు ఇక్కడే బంధించి ఉంచాలని అనుకుంటున్నారు అని అంటాడు. కానీ అలీనా మాత్రం ఈ క్వశ్చన్కే కాదు ఏ క్వశ్చన్కి కూడా ఎలాంటి మాట కూడా మాట్లాడలేదు. ఆ నెక్స్ట్ డే విన్నమ్ బయటికి ఎలా వెళ్ళాలి అని ఆలోచిస్తుండగా ఆ కొండ పైన ఒక అబ్బాయి కనిపిస్తాడు. విన్నమ్ వెంటనే అతని దగ్గరికి వెళ్ళి పైనుండి ఒక తాడుని కిందికి వేయమని అంటాడు. ఆ అబ్బాయి సరే అని వెళ్తాడు. కాసేపటికి ఒక పెద్ద తాడుని తీసుకొచ్చి అక్కడ పైన రాయికి కట్టేసి కిందకి పట్టుకోవడానికి పాడేస్తాడు. విన్నమ్ దాన్ని పట్టుకొని అతని బాడీకి కట్టేసుకుంటాడు. ఇక పైనుండి ఆ అబ్బాయి మెల్లిమెల్లిగా లాగుతూ ఉంటాడు.
ఇదంతా ఎలినా చూస్తూనే ఉంటుంది, కానీ ఏం పట్టించుకోకుండా తన పని తను చేసుకుంటూనే ఉంటుంది. ఇక్కడ విన్నమ్ సగం కొండ దాకా దాటేస్తాడు. ఇక ఫైనల్ ఇక నుండి బయట పడిపోవచ్చు అని అనుకుంటుండగానే సడన్ గా పిల్లలందరూ ఒక గ్రూప్ లా అక్కడికి వచ్చి అతన్ని చూసి నవ్వుతూ ఉంటారు. ఇక్కడ నిజం ఏంటంటే ఆ పిల్లలు కావాలని విన్నమ్ని అక్కడ ట్రాప్ చేసి ఉంటారు. విన్నమ్ సిచ్యువేషన్ ఎలా ఉందంటే అక్కడ కొంచెం కూడా తేడా జరిగినా అతని ప్రాణాలే పోయేలాగా. ఇక పైనున్న పిల్లలు ఆ రోప్ ని ఇష్టం వచ్చినట్టు కదిలిస్తూ ఉంటారు. దాంతో విన్నమ్కి చాలా గాయాలు అవుతూ ఉంటాయి. విన్నమ్ ఎలినాని హెల్ప్ కోసం పిలుస్తూ ఉంటాడు. ఎలినా బయటికి వచ్చి వాళ్ళని ఆపమని చెప్తుంది. వాళ్ళు ఆపడం అయితే ఆపేస్తారు, కానీ ఇతనికి తగిలిన గాయాల వల్ల మళ్ళీ అతను స్పృహ కోల్పోతాడు. ఒక పాయింట్ ఆఫ్ వ్యూలో చూస్తే ఇక్కడ పిల్లలు ఎలినా మాటలు వింటున్నారు, కానీ వాళ్ళను బయటికి మాత్రం రావనివ్వట్లేదు. ఆ పిల్లల ఉద్దేశం వీళ్ళని చంపడం అయితే అయి ఉండదు, ఎందుకంటే వీళ్ళు తినడానికి టైం టు టైం ఫుడ్ని ఇస్తున్నారు. విన్నమ్ తనలాగే అక్కడికి వచ్చి అక్కడ ట్రాప్ అయిపోయింది అని అనుకుంటుంటాడు. ఇంకా చేసేది ఏం లేక అక్కడ ఉండడానికి మొత్తం అలవాటు అయిపోయి ఎవరితో మాట్లాడట్లేదు అని అనుకుంటుంటాడు. ఇంకా విన్నమ్ అక్కడ కూరగాయల మొక్కలను పెంచాలని అనుకుంటాడు, సో దట్ తినడానికి ఎలాంటి కష్టం ఉండదు అని. అప్పుడే విన్నమ్కి పైన ఒక అబ్బాయి కనిపిస్తారు. అతని పేరు లీపస్. లీపస్ పైన పిల్లలందరిలో ఒకడు, కానీ వాళ్ళ నుంచి కాస్త డిఫరెంట్గా ఉంటాడు. లీపస్ కిందున్న విన్నమ్ని చూసి ఏం చేస్తున్నారు అని అడగగా విన్నమ్ మొక్కల్ని నాటుతున్నాను అని అంటాడు. అప్పుడు లీపస్ నాకు కూడా నేర్పించవచ్చు కదా, నాకు ఇలాంటివి అంటే చాలా ఇంట్రెస్ట్ అని అంటాడు. దొరికిందే ఛాన్స్ అనుకొని విన్నమ్ లీపస్తో ఫ్రెండ్షిప్ చేయడానికి ట్రై చేస్తుంటాడు. నీకు ఎప్పుడు కావాలంటే అప్పుడు నేను నీకు నేర్పిస్తాను అని అంటాడు. లీపస్ హ్యాపీగా ఫీల్ అయ్యి విన్నమ్కి ఒక చాక్లెట్ని విసిరేసి అక్కడ నుండి వెళ్ళిపోతాడు. అప్పుడే విన్నమ్కి మట్టిలో ఒక రింగ్ అలాగే ఒక కార్కి దొరుకుతుంది. అంటే దాని అర్థం విన్నమ్ లాగే చాలా మంది అక్కడికి వచ్చి ఉండొచ్చు అన్న వర్డ్కి బదులు తీసుకొచ్చారు అని అనొచ్చు. ఇంకా ఆ నైట్ విన్నమ్ చాలా ఆల్కహాల్ని తీసుకుంటూ ఉంటాడు. ఎలినా ఎక్కువ తాగొద్దు అని చెప్పినా కానీ వినకుండా తాగుతూనే ఉంటాడు. కాసేపటికి ఎలినా బట్టలన్నీ విప్పేసి విన్నమ్ ముందుకి వస్తుంది. విన్నమ్ ఆల్కహాల్ తీసుకోవడం వల్ల తనని తాను కంట్రోల్ చేసుకోలేకపోవడం వల్ల తనతో ఫిజికల్ అవుతాడు. అండ్ హియర్ ద స్టోరీ స్టార్ట్స్. నెక్స్ట్ మార్నింగ్ చూస్తే విన్నమ్ పెట్టిన మొక్కలు అంతా గందరగోళంగా కనిపిస్తాయి. విన్నమ్ ఇంకా ఎలినా ఇద్దరు కలిసి వాటిని సెట్ చేస్తూ ఉంటారు. కాసేపటికి లీపస్ విన్నమ్తో మాట్లాడడానికి అక్కడికి వస్తాడు. విన్నమ్ అంటాడు, ఇక పైన నేను నీకేం నేర్పించలేదు, నువ్వు కానీ నాకు పైకి రావడానికి హెల్ప్ చేస్తే నేను నీ పక్కనే ఉంటూ నీకు అన్నీ నేర్పిస్తాను అని అంటాడు. దానికి లీపస్ వాళ్ళంతా ఉండంగానే నీకు ఏమీ హెల్ప్ చేయలేను అని అంటూ వాళ్ళెవ్వరూ లేనప్పుడు నేను నీకు హెల్ప్ చేయడానికి ట్రై చేస్తాను అని అంటాడు. ఇక ఇది అంతా ఎలినా వింటుంది. అప్పుడే లీపస్ దగ్గరికి ఒక అబ్బాయి వస్తాడు. అతని మొహం చూస్తేనే అర్థమవుతుంది అతను వాళ్ళు చేసిన కాన్వర్సేషన్ అంతా విని ఉంటాడు అని. ఇక లీపస్ని అక్కడ నుండి తీసుకెళ్ళిపోతాడు. విన్నమ్ కూడా ఇంటి లోపలికి వెళ్ళిపోతాడు. ఇక నైట్ టైంలో డిన్నర్ చేస్తుండగా ఎలినా అంటుంది, నా కడుపులోని బిడ్డ పెరుగుతుంది అని. దాంతో విన్నమ్ చేసిన తన తప్పు గుర్తు వస్తుంది. విన్నమ్ అంటాడు, ఇది అంతా నీ తప్పే, నువ్వే బట్టలన్నీ విప్పేసి నా ముందుకి రావడం వల్ల ఇదంతా జరిగింది అని అంటాడు. దానికి ఎలినా, దాంట్లో మన ఇద్దరి తప్పు ఉంది అని అంటుంది. దాంతో విన్నమ్ నోరు మూసుకొని ఉంటాడు. అదే రాత్రి ఆ పిల్లలంతా ఏదో రిచువల్ చేస్తున్నట్టుగా చూపిస్తారు. దాంట్లో ఆ పిల్లలంతా చాలా కోపంతో ఉంటారు. ఆ నెక్స్ట్ డే ఆ పిల్లలంతా కలిసి విన్నమ్కి చాలా పెద్ద షాక్ని ఇస్తారు. ఎలినా ఏడుస్తున్న సౌండ్స్ విని విన్నమ్ బయటికి వస్తాడు. బయటికి వచ్చి చూస్తే లీపస్ చనిపోయి ఉంటాడు. లీపస్ బాడీని చూసుకుంటే ఎవరో అతన్ని చాలా సార్లు కత్తితో పొడిచి చంపేసి అక్కడ వేలాడేసి ఉన్నట్టుగా కనిపిస్తుంది. డౌటే లేదు, లీపస్ని చంపేసింది ఆ పిల్లలే అయి ఉంటారు. ఇక్కడ ఎలినాని చూసుకుంటే తను చాలా గట్టిగా ఏడుస్తూ పదే నా కొడుకు అంటూ ఏడుస్తూ గట్టిగా అరుస్తూ ఉంటుంది. ఇక్కడ మనకు లీపస్ ఎలినా కొడుకే అని అర్థమవుతుంది. ఇది ఎలా పాసిబుల్ అవుతుంది అన్న విషయం మీకు నేను ముందు చెప్తాను. ఇక ఎలినా దగ్గరికి వస్తే తను బాగా ఏడ్చుకుంటూ విన్నమ్ని ఇది అంతా నీ వల్లే అని అంటూ పెద్ద కర్రతో కొడుతూనే ఉంటుంది. ఎంత కొడుతుంది అంటే అతను స్పృహ తప్పిపోయే వరకు కొడుతూనే ఉంటుంది. ఎలినా విన్నమ్ని ఒక పంజరంలో బంధిస్తుంది. అది కూడా 1-2 రోజులు కాదు, టోటలీ 9 months అతన్ని అందులోనే ఉంచుతుంది. అతనికి ఫుడ్ని కూడా ఏదో అతను జస్ట్ బతికితే చాలు అన్నట్టుగా ఫుడ్ని ఇచ్చేది.
అతను అన్ని రోజుల పింజరంలో ఉండడం వల్ల చూడడానికి ఒక అడవి జంతువులాగా కనిపిస్తూ ఉంటాడు. ఎలినా విన్నమ్కి కేవలం ఫుడ్ ఇవ్వడానికి వస్తుంది తప్ప ఇంకా అతనితో ఎలాంటి మాటలు మాట్లాడదు. ఎలా బిహేవ్ చేసేది అంటే ఇక తనకి అతనితో పని అంతా అయిపోయింది అన్నట్టుగా. ఇలా ఒకరోజు విన్నమ్కి కొండపైన ఒక అమ్మాయి కనిపిస్తుంది. విన్నమ్ హెల్ప్ కోసం ఆ అమ్మాయిని పిలుస్తూ ఉంటాడు. ఆ అమ్మాయి హెల్ప్ చేయడానికి ట్రై చేస్తూ ఉంటుంది. కానీ అప్పుడే తన దగ్గరికి ఆ పిల్లలు వచ్చి విన్నమ్ చూస్తుండగానే ఆ అమ్మాయిని కిరాతకంగా చంపేస్తారు. కాసేపటికి ఎలినా విన్నమ్కి ఫుడ్ ఇవ్వడం కోసం వస్తుంది. అప్పుడు విన్నమ్ ఎలినాతో చాలా బాధతో, ఎందుకని ఇలా చేస్తున్నావు, నన్ను ఇక్కడ నుండి విడిపించు, లేదంటే నన్ను చంపేసే అని అంటాడు. దానికి ఎలినా ఎలాంటి ఆన్సర్ని ఇవ్వదు. విన్నమ్ అంటాడు, నీ కడుపులో పెరుగుతుంది నా బిడ్డ, నువ్వు కేవలం నన్ను ఈ పంజరంలో నుంచి వదిలేసి మనిద్దరం కలిసి మన బిడ్డతో ఒక హ్యాపీ ఫ్యామిలీ లాగా ఉందామని అంటుంటాడు. దానికి ఎలినా అంటుంది, నువ్వు కేవలం ఇక్కడ ఒక విత్తనం లాంటోడివి, కొంచెం సేపటి వరకే నుండి మాయమైపోతావు అని అనేసి అక్కడ నుండి వెళ్ళిపోతుంది. ఆ నెక్స్ట్ డేని ఎలినాకి బాగా కడుపులో నొప్పి అవుతుంది. అంటే తను డెలివరీకి రెడీగా ఉంది అని. తను ఒక్కతే అది అంతా హ్యాండిల్ చేయలేదు కాబట్టి హెల్ప్ కోసం విన్నమ్ని ఆ పంజరం నుండి బయటికి వదిలేస్తుంది. ఎలినాకి ఒక పాప పుడుతుంది. కానీ విచిత్రమైన విషయం ఏంటంటే అదే సమయంలో కొండపై నుంచి కిందకి నిచ్చెనని వేసి ఉంది. విన్నమ్ ఈజీగా నిచ్చెనని ఎక్కేసి వెళ్ళిపోవచ్చు. కానీ అతను అలా చేయకుండా తన పాపతో అక్కడే వాళ్ళతో ఉండాలని అనుకుంటాడు. మేబీ ఇదే ఏమో ఫాదర్స్ లవ్ అంటే. ఇక ఎలీనా చాలా ఎమోషనల్గా ఫీల్ అవుతూ ఆ పాపని చూస్తూ, నిన్ను చాలా బాగా చూసుకుంటా, నువ్వు పెద్దగా అయ్యి నీ లైఫ్ పర్పస్ని కంప్లీట్ చేయాలని అంటుంది. అలాగే విన్నమ్కి అన్నిటికీ థ్యాంక్స్ చెప్తూ ఉంటుంది. ఇక ఆ నెక్స్ట్ సెకండే ఈ మూవీలో ఉన్న భయంకరమైన టర్నింగ్ పాయింట్ని చూస్తాం. పైన పిల్లలంతా కిందికి వచ్చేసి విన్నమ్ తలని ఒకేసారిగా నరికేస్తారు. విన్నమ్ అక్కడికక్కడే చచ్చిపోతాడు. అక్కడ మనం చాలా మంది పిల్లలని చూస్తాం. వాళ్ళందరిలో ఒక్కరికి కూడా దయా అన్న ఫీలింగే లేదు. ఇక విన్నమ్ని చంపేసి ఎలినాతో అంటారు, మీరు ఎలా అయితే చెప్పారో అలాగే చేశాం అమ్మా అని అంటారు. అంటే ఇక్కడ షాకింగ్ న్యూస్ ఏంటంటే ఆ పిల్లలు అంతా ఎలినాకి పుట్టిన వాళ్ళే అయి ఉంటారు. అంటే ఇక్కడ విన్నమ్ ఒకడే కాడు, విన్నమ్కి ముందు చాలా మంది అబ్బాయిలు వచ్చి ఉంటారు. అందుకేనేమో ఎలినా విన్నమ్తో అని ఉంటుంది, నువ్వు కేవలం ఒక విత్తనం లాంటి వాడివి అని. అంటే ఇక్కడ ఎలినా కేవలం పిల్లని కనడానికి మాత్రమే బతుకుతుంది అని అర్థమవుతుంది. అందుకే పైన పిల్లలు అంతా అక్కడ కనిపించిన అబ్బాయిలందరినీ వాళ్ళ అమ్మ దగ్గరికి పంపిస్తూ ఉన్నారు. ఇక ఎలినా ఆ అబ్బాయిలందరినీ కేవలం పిల్లల్ని కనడానికి మాత్రమే వాడుకుంటూ ఉంటుంది. ఇక కొన్ని రోజులకి ఎలినా తన కూతుర్ని బాగా చూసుకుంటున్నట్టుగా చూయిస్తారు. అలాగే ఆ ఇంటి ముందు విన్నమ్ శవం అలాగే ఉన్నట్టుగా చూయిస్తారు. అండ్ ఇక్కడికి ఈ మూవీని ఎండ్ చేస్తారు. ఇక్కడ ఎండింగ్ అంత కన్ఫ్యూజింగ్గా ఏం లేదు. కానీ నాకు తెలిసి వీళ్ళంతా ఒక క్యానబల్ కమ్యూనిటీకి చెందిన వాళ్ళయి ఉంటారు. సో ఆబ్వియస్లీ మనుషులతో కలిసి ఉండలేరు కాబట్టి ఇలా ఒంటరిగా ఎడారిలో ఉంటూ వాళ్ళ పాపులేషన్ని పెంచుకోవడానికి ట్రై చేస్తున్నారు. ఎలినా ఫీమేల్ కాబట్టి ఖచ్చితంగా ఒక మేల్ అవసరం ఉంటుంది. కాబట్టి ఆ పిల్లల సహాయంతో మేల్స్ని ట్రాప్ చేసి వాళ్ళ హెల్ప్తో వాళ్ళ పాపులేషన్ని పెంచుకుంటుంది. కానీ ఎలినా తన లైఫ్ అంతా పిల్లల్ని కంటూ పోయినా సరిపోయే పాపులేషన్ని పెంచలేదు. కాబట్టి తనకి కూతురు పుట్టడంతో ఆ కూతురు పెద్దగా అయ్యాక తన బాధ్యతని తనకి అప్పచెప్తే ఇంకా తన వల్ల ఆ పాపులేషన్ ఇంకా పెరిగిపోతుంది అని హ్యాపీగా ఫీల్ అవుతుంది. అందుకే ఆ పాప పుట్టినప్పుడు అంత ఎమోషనల్ అయి ఉంటుంది. అలాగే లీపస్ని చంపడానికి కారణం అతను వీళ్ళ నుంచి చాలా డిఫరెంట్గా ఉండేవాడు. బయట ప్రపంచాన్ని చూడడానికి బాగా ఎగ్జైట్ అయ్యేవాడు. ఆ రీజన్తోనే ఎలినా లీపస్ని చంపిస్తుంది. రిచువల్ చేసి చంపడం వాళ్ళ కమ్యూనిటీలో ఒక పార్ట్ అయి ఉంటుంది. కానీ లీపస్ చనిపోయాక తన సొంత కొడుకే కాబట్టి ఆ ఎఫెక్షన్తోనే అలా ఎమోషనల్ అయిపోయి విన్నమ్ పైన అటాక్ చేసి ఉంటుంది. ఇంకా ఫైనలీ ఆ పాప ఫ్యూచర్లో వాళ్ళ వంశాన్ని పెంచుతుందన్న హ్యాపీనెస్లో ఎలినా ఉంటుంది. అండ్ దిస్ ఈజ్ వాట్ ద మూవీ ఫర్ టుడే. మళ్ళీ ఇంకో కొత్త స్టోరీతో వస్తాను. అప్పటి వరకు బాయ్ ఫ్రెండ్స్. నచ్చితే లైక్, షేర్ అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.